ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అర్థమవుతోంది. అంటే మరి మీతో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు అర్ధాంతరంగా మనతో వెళ్ళిపోతారు. దానికి కారణం ఏంటంటే మన చేతులు ఇంకా విస్తారంగా ఏ బాదరబందీలు లేకుండా బహుబంధాల నుంచి దూరం తీసుకెళ్లి భగవంతుడే ఇంకో కొత్త సంకల్పం పుట్టించి మీకు చేసి అలా జరుగుతోంది మీ లైఫ్. నాకు యాక్చువల్గా అది ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అది అవుతుందా అవ్వదా, అవ్వకుండా ఏమన్నా అవుతుందా, అవ్వకపోతే ఎలా, దీన్ని ఎవరు క్యారీ అంటే ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు. నేను ఒక మంచి టీం అంటే యుఎస్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ని ఒక 7-8 మెంబర్స్ని దీనికి గ్రూప్గా చేశాను. అంటే ఏ ఆలోచన అంటే మనలాగా ఏ కల్మషం లేకుండా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. అద్భుతం అండి. చేశాను మ్యామ్. అది ప్రాసెస్ జరుగుతుంది. ఒకసారి ఆ ల్యాండ్ తీసుకున్నాక, లైవ్ వదిలేశాక, అప్పుడు ప్రతి ఇటుకకి అది నాది కాదు కదా మ్యామ్, అందరిది. అది మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో అది ప్రతి ఒక్కరిది. ఏ ఒక్కరికి ఓల్డేజ్లో ఇబ్బంది అయినా డైరెక్ట్గా వచ్చేయచ్చు, అంతే, డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. దాన్ని అసలు ఒక 3D ఇమేజ్ ఉంది మ్యామ్. అది కంప్లీట్ అవ్వాలని యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను నేను. ఇది అంటే నా ఒక్కడి కోసం చేస్తుంది కాదు మ్యామ్, యాక్చువల్గా ఏదో పేరు కోసం కూడా చేస్తుంది కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను రీసెంట్గా ఒకటి ట్రెండింగ్ వీడియో చూశాను. ఒక మదర్ని ఒక వాళ్ళ అబ్బాయి కొట్టి బయటికి తరిమేస్తున్న ఒక వీడియో ట్రెండింగ్. అంటే కాలుతుంది అన్నాడు మ్యామ్. నిజంగా మ్యామ్, అంటే తల్లిదండ్రులు పోతే కానీ ఆ బాధ తెలియదండి. వాళ్ళు ఆ బ్యాక్ బోన్ లాగా మన వెంట ఉంటున్నంతసేపు అసలు ఏం అర్థం కాదు మనకి. మనం కొన్ని వందల మంది మన వెనకాల ఉన్నంత ఫీల్ ఉంటుంది. ఒకసారి వాళ్ళు స్లిప్ అయిపోయాక ఆ లోన్లీనెస్, ఇంట్లో మనమే పెద్దోళ్ళమా, ఇంకేం చేయాలి, ప్రతిదీ మనకి బాధ్యతలు వచ్చి మీద పడతా ఉంటే అప్పుడు ఎవరైతే అంటే ఆ వీడియో చూశాక ఇంకా గట్టిగా అనుకున్నాను. ఇది జస్ట్ ఒక 1 month క్రితమే మ్యామ్. యాక్చువల్ నేను 12 lakhs కట్టాను అక్కడ. 12 lakhs పే చేసి, ఇంకా వాళ్ళు కోట్లలో అడుగుతారు కదా. ఇప్పుడు 10 ఎకరాలు అంటే లేదులేండి, అన్ని ఇంత సమకూర్చిన పైవాడు డెఫినెట్ గా ముందు దారి చూపించడా మ్యామ్. నేను దేవుడు అంటే దేవుడు, అల్లా, గాడ్ ఇట్లా డిఫరెన్స్, ఒక పాజిటివ్ ఎనర్జీని నేను గట్టిగా నమ్ముతాను. అంతే కదా, భగవంతుడు అంటే పాజిటివ్ ఎనర్జీ, యూనివర్స్. ఇప్పుడు నాకు అనిపిస్తుందంటే అది అవుతుందనే ఇప్పుడు సినిమాలో కూడా అంటారు కదా, గట్టిగా అనుకుంటే అయిపోతుందని. మన సంకల్ప బలం గట్టిగా ఉంటే అయిపోతుంది. తప్పకుండా. దాంతో పాటు మీరు మంచి చేసిన ఎంతో మంది ఆశీస్సులు, గుడ్ విషెస్, దాంతో పాటు చూసిన వీక్షకుల పాజిటివ్ థాట్స్, తల్లిదండ్రుల ఆశీస్సులు అంతకంటే ముఖ్యం. అన్నిటికీ మించి మీరు అన్నారు కదా యూనివర్సల్ ఎనర్జీ తాలూకు సహకారం. తప్పకుండా మీ గమ్యం అది ఒక గమ్యం మాత్రమే, ఆ తర్వాత ఇంకో కొత్త గమ్యం పుట్టుకొస్తుంది అది సార్థకం అయ్యాక అని కోరుకుంటున్నాం ఖాజా మొయినుద్దీన్ గారు.